my dear students, welcome to Chemistry SR, our chemistry channel. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ రిలేటెడ్ ప్రాబ్లం ఒకటి చేస్తున్నాం. చూద్దాం, అది కూడా బాయిల్స్ లా రిలేటెడ్ ప్రాబ్లం. ప్రెజర్ వాల్యూమ్ రిలేషన్ చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఏ బెలూన్ ఈజ్ ఫిల్డ్ విత్ హైడ్రోజన్ అట్ రూమ్ టెంపరేచర్. ఒక బెలూన్ తీసుకున్నాడు, హైడ్రోజన్ గ్యాస్తో ఫిల్ చేస్తున్నాడు. ఏ గ్యాస్? హైడ్రోజన్ గ్యాస్తో ఫిల్ చేస్తున్నాడు. బెలూన్ ఫిల్ చేస్తే ఏమవుతుంది? బెలూన్ ఉబ్బిపోతుంది కదా. ఓకే, ఏ బెలూన్ ఈజ్ ఫిల్డ్ విత్ హైడ్రోజన్ గ్యాస్ అట్ రూమ్ టెంపరేచర్. డన్. ఇట్ విల్ బర్స్ట్. నువ్వు ఫిల్ చేయి, హైడ్రోజన్ గ్యాస్ పంపించు, కానీ ఇట్ విల్ బర్స్ట్ ఇఫ్ ప్రెజర్ ఎక్సీడ్స్ 0.2 బార్. ఒకవేళ ప్రెజరు 0.2 బార్ దాటిందా బెలూన్ పగిలిపోతుంది. ఇట్ విల్ బర్స్ట్ వెన్ ప్రెజర్ ఎక్సీడ్స్ 0.2 బార్. అంటే 0.2 బార్ కన్నా ప్రెజర్ ఎక్కువ రాకుండా చూసుకోవాలి, 0.2 బార్ కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఓకేనా? 0.2 బార్ దాటినా పగిలిపోతుంది, అంత పంపకూడదు హైడ్రోజన్ గ్యాస్. ఓకే, అయితే ఇఫ్ అట్ 1 బార్ ప్రెజర్ ద గ్యాస్ ఆక్యుపైస్ 2.27 లీటర్ వాల్యూమ్. అయితే ఈ గ్యాస్ ఎక్కడుంది? 1 బార్ ప్రెజర్ దగ్గర ఉంది, 2.27 లీటర్ వాల్యూమ్ ఆక్యుపై చేసింది. ఒక వెజల్లో, ఒక పెద్ద వెజల్, సిలిండర్ అనుకో, గ్యాస్ సిలిండర్ 2.27 లీటర్ ఆక్యుపై చేసింది, 1 బార్ ప్రెజర్ దగ్గర ఉంది. అప్ టు వాట్ వాల్యూమ్? ఎంత వాల్యూమ్ వరకు కెన్ ద బెలూన్ బి ఎక్స్పాండెడ్? ఎంత వాల్యూమ్ వరకు బెలూన్ ఎక్స్పాండ్ అవుతుంది బ్రేక్ అవ్వకుండా, పగలకుండా? అదే అడుగుతున్నాడు, అంటే వాల్యూమ్ అడుగుతున్నాడు. ఇనీషియల్గా ఇఫ్ అట్ 1 బార్ ప్రెజర్ ద గ్యాస్ ఆక్యుపైస్ 2.27 లీటర్ అలా ఉంటే, 1 బార్ ప్రెజర్ దగ్గర 2.27 లీటర్ ఆక్యుపై చేస్తుంటే ఆ హైడ్రోజన్ గ్యాస్ తెచ్చి బెలూన్ లేక పంపిస్తున్నాం, ఫిల్డ్ విత్ హైడ్రోజన్ గ్యాస్ అట్ రూమ్ టెంపరేచర్. అయితే బెలూన్ లేక ఎంత పంపొచ్చు? ఇట్ విల్ బర్స్ట్ ఇఫ్ ప్రెజర్ ఎక్సిడ్స్ 0.2 బార్. 0.2 బార్ కన్నా తక్కువ ప్రెజర్ వరకు పంపచ్చు, 0.2 దాటినా పగిలిపోతుంది. అయితే మ్యాక్సిమం ఎంత వాల్యూమ్ ఫిల్ చేయొచ్చు? మ్యాక్సిమం ఎంత? 0.2 బార్ దాటితే పగిలిపోతుంది కదా. అంటే 0.2 బార్ దగ్గర ఎంత వాల్యూమ్ ఉంటుందో అంత వాల్యూమ్ వరకు ఫిల్ చేయొచ్చు. అంతకు దాటితే పగిలిపోతుంది. సో అది కనుక్కోవాలి. ఫైనల్ వాల్యూమ్ ఇనీషియల్గా ఎక్కడ ఉందో ఇచ్చాడు, సో అదే నోట్ చేద్దాం. ఇనీషియల్ కండిషన్, ఫైనల్ కండిషన్స్ అని రాసుకుందాం. ఇనీషియల్గా గ్యాస్ ప్రెజర్ నోట్ చేద్దాం. P1 which is equals to 1 bar. 1 bar ప్రెజర్ దగ్గర ఉంది. దెన్ వాట్ ఈస్ ద ఇనీషియల్ వాల్యూమ్? V1 2.27 లీటర్. ఇప్పుడు నువ్వు బెలూన్ లేక దాన్ని పంపిస్తున్నావు. బెలూన్ ఫైనల్గా ప్రెజర్ ఎంత ఉండాలి? 0.2 బార్. దీన్ని క్రాస్ అయితే పగిలిపోద్ది. అయితే వాల్యూమ్ V2 ఆ ప్రెజర్ దగ్గర ఎంత ఉంటుందో కనుక్కుంటే దాన్ని దాటితే పగిలిపోతుంది. కాబట్టి అదే మ్యాక్సిమం వాల్యూమ్, అంతవరకు ఫిల్ చేయొచ్చు అని చెప్పచ్చు. సో ప్రెజర్ వాల్యూమ్ రిలేషన్ కదా. సో ఫ్రమ్ బాయిల్స్ లా, లేదంటే సింపుల్గా వీ నో దట్ P1 V1 is equals to P2 V2. Here we need final volume V2 కదా. సో V2 is equal to, ఇటు పంపించాయి, P1 V1 by P2. V2 is equals to P1 ఎంత? 1 బార్ ప్రెజర్ ఇంటూ V1 ఎంత? 2.27 లీటర్ బై P2 ఎంతైనా 0.2 బార్. Therefore V2 is equals to 2.27 by 0.2 కదా. దీన్ని 22.7 by 2 అని రాయచ్చు. అంటే న్యూమరేటర్లో డినామినేటర్లో రెండు చోట్ల ఇంటూ 10 చేద్దాం. ఇంటూ 10 ఇంటూ 10, 10 by 10 వాల్యూ చేంజ్ అవ్వదు. 10తో మల్టిప్లై చేస్తే 22.7 కింద 2 అయిపోతుంది. Therefore V2 is equals to 2తో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 2 11s are 22, 2 3s are 6, అంతే కదా, అంతే కదా, ఇంకా 1 ఉంటుంది కదా. సో 11.35 ఏంటవి? లీటర్లు.
సో లీటర్లో ఇచ్చాడు వాటర్, అది ఫైనల్ వాల్యూమ్. అంటే బెలూన్ ఎంతవరకు ఎక్స్పాండ్ చేయొచ్చు? 0.2 బార్ దాటనంత వరకు. అంటే ఎంత వాల్యూమ్ వరకు? ఇంత వాల్యూమ్ వరకు. అంటే ద బెలూన్ కెన్ ఎక్స్పాండ్ అప్ టు 0.2 బార్. దట్ ఈజ్, దాని అర్థం ఏంటంటే అప్ టు వాట్ వాల్యూమ్ కెన్ ద బెలూన్ ఈజ్ ఎక్స్పాండెడ్ అన్నాడు కదా. దట్ ఈజ్ ద బెలూన్ కెన్ ఎక్స్పాండ్ అప్ టు 11.35 లీటర్. మోర్ దాన్ దట్ ఇట్ విల్ బాస్ట్. అంతే కదా. ఎంత వాల్యూమ్ వరకు ఫిల్ చేయొచ్చు అంటే మ్యాక్సిమం ఎంత ప్రెజర్ వరకు అయితే బస్ట్ అవ్వకుండా ఉంటుందో ఆ ప్రెజర్ దగ్గర ఉన్న వాల్యూమ్ వరకు. సో ఆ ప్రెజర్ దగ్గర ఎంత వాల్యూమ్ ఉంది? 11.35 లీటర్. సో ద బెలూన్ కెన్ ఎక్స్పాండ్ అప్ టు 11.35 లీటర్. ఓకే, that's it. I hope you understand. Keep watching. Thank you. Don't forget to like and share to someone.